హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇంతకుముందు నేను ఒక చిన్న వీడియో చేశాను ట్రిపుల్ ఐటీ బాసర గురించి, బాసర కాలేజీ గురించి. సో దానికి సంబంధించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైతే అంటే కొంచెం మధ్యతరగతి కంటే కింద దిగువ తరగతి కుటుంబాల్లో అంటే పేద కుటుంబాల్లో తక్కువ ఖర్చుతో బీటెక్ కంప్లీట్ చేద్దామనే ఉద్దేశం ఉంటే వాళ్ళు కొంచెం కష్టపడి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఒకటైతే అంటే యాక్చువల్గా నేను కూడా వన్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్ని. ఫస్ట్ బ్యాచ్ మాది 2008లో మొదలైంది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పటికీ చాలా చాలా హ్యూజ్ అంటే చాలా మార్పులు అనేవి ఆ కాలేజీలో సంభవిస్తున్నాయి. సో జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా చెప్పాలంటే ఆ కాలేజీలో మంచి ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా మంచిగా ఉందనేసి. అయితే ఇది ఎలాంటి స్టూడెంట్స్కి సెట్ అవుతుంది అనేది పరిగణలోకి తీసుకుంటే, సో కొంచెం అంటే కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్, రెసిడెన్షియల్ కాలేజ్ టైప్ రిమోట్ ఏరియాలో ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎక్కువ మనమే చేసుకోవాల్సి వస్తుంది. సో సెల్ఫ్ లెర్నింగ్కి ఇష్టం ఉన్న వాళ్ళకి, కొంచెం ప్రశాంతంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండి చదవాలనుకునే వాళ్ళకి, జస్ట్ సిఎస్సి ఈసీ అట్లా ఏదో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ కాలేజీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇదైతే 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. పియూసీ అంటే ఇంటర్మీడియట్ ఫాలోడ్ బై ద బీటెక్ అనేసి టోటల్ 6 years మనకి ప్రభుత్వం నుండి మంచి రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.